హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆవకాయ అయితే పెడుతున్నానండి. తెలంగాణ స్టైల్లో ఆవకాయ అయితే పెడుతున్నాను. మనం ఆంధ్రాలో ఒకలా ఆవకాయ పెట్టుకుంటారు, తెలంగాణలో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా అయితే ఆవకాయ పెట్టుకుంటారు. నేనైతే నాకు తెలిసిన ప్రాసెస్ అయితే మీకు చెప్తున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 250 గ్రామ్స్ కారం తీసుకున్నాను. 1 కిలో మ్యాంగో ముక్కలకి. అలానే 150 గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నానండి. కొంచెం కారం ఎక్కువగా ఉన్న కారం అయితే 200 గ్రామ్స్ కారం అయితే సరిపోతుంది. ఈ విధంగా 250 గ్రామ్స్ కారపొడి, 150 గ్రామ్స్ సాల్ట్ అయితే తీసుకున్నాను. ఇందులోనే కొంచెం మనం ముందుగా ఆవాలు, జీలకర్ర, మెంతులు ఈక్వల్ క్వాంటిటీలో తీయించుకొని కొంచెం వేయించుకొని దాన్ని పౌడర్గా చేసుకున్నాను. ఆ పౌడర్ని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. చెప్పాను కదండి, నేను ఈ ప్రాసెస్ అంతా 1 కిలో ముక్కలకి మాత్రం చెప్తున్నాను. దీన్ని బట్టి మీరు ఎన్ని కిలోలు ముక్కలు పెంచుకుంటే అంత పెంచుకోవచ్చు ఈక్వల్గా. ఈ విధంగా అయితే వీటిని మంచిగా కలిపి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు నేను గ్రౌండ్నట్ ఆయిల్ అయితే వాడానండి, పల్లి ఆయిల్. దీంట్లో కొంచెం అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి 1/2 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకున్నాను. అది కొంచెం చల్లగా అయ్యాక ముందుగా తయారు చేసుకున్న మసాలాలు అయితే ఇందులో వేసి కలుపుకున్నానండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. నేను ఎంత అంటే 750 ml ఆయిల్ అయితే పట్టింది. కిలోకి 3/4 కిలో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి పోకుండా ఉంటుందండి. ముక్కలన్నీ మునిగేలాగా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇవి మెజర్మెంట్స్ అన్నమాట. కారం బట్టి కూడా ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువ. ఎక్కువ తిన్న వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ తిన్న వాళ్ళు తక్కువ పెట్టుకోవచ్చు. ఈ విధంగా చేస్తే కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇది బాగా కలుపుకున్నాక ముందుగా క్లీన్ చేసిన మామిడికాయ ముక్కల్ని మంచిగా క్లీన్ చేసేసి ఆరబెట్టుకున్నాను. ఆ ముక్కల్ని దీంట్లో కలిపేసుకున్నాను. అంతే అండి, ఈజీగా అయితే ఆవకాయ, తెలంగాణ స్టైల్లో ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఏపీలో అయితే ఓన్లీ ఆవ పొడితో పెట్టుకుంటారు. దానికన్నా ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీరు అయితే కామెంట్ చేయండి ఎలా ఉంది పచ్చడి అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. మంచిగా కలుపుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే ఆయిల్ కనిపించట్లేదు, కానీ మనం 3 రోజులు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడు ఆయిల్ మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకున్నాక మన ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని దాంట్లో 3 డేస్ పాటు స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇదే బౌల్లో ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే అది బౌల్ ఖరాబ్ అయిపోతుంది, హోల్స్ పడే అవకాశం ఉంటుంది. అందుకే కంపల్సరీ ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దాంట్లో అయితే ఒక 3 డేస్ అయితే స్టోర్ చేసుకోవాలి. అప్పుడు మొత్తం ముక్కంతా బాగా ఊరుతుంది. ఊరి మనం అప్పుడు కావాలంటే సాల్ట్ ఇంకొంచెం కలుపుకోవచ్చు. ఇదిగోండి, 1 కిలో ముక్కలు ఇంత పచ్చడి అయితే అవుతుంది. చూసారు కదా, ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇట్లా ఆవకాయ మొత్తం తీసేసాక అదే బౌల్లో కొంచెం రైస్ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికి ముక్క ఊరకపోయినా కానీ ఆ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడండి, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇప్పుడు 3 డేస్ తర్వాత చూడండి, ఈ విధంగా ఆయిల్ అయితే తేలిపోతుంది. మనం కలిపేటప్పుడు ఆయిల్ సరిపోదు అనిపిస్తుంది, కానీ 3 డేస్ తర్వాత మొత్తం ముక్క ఊరాక ఈ విధంగా ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి చూసి సాల్ట్ సరిపోద్దా లేదా చూసుకొని కలుపుకోవచ్చు. ఒకవేళ ఆయిల్ ఈ విధంగా రాకుంటే ఇంకొంచెం ఆయిల్ని గోరువెచ్చగా చేసి కూడా కలుపుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి.
అంటారుగా, అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడూ బోర్ కొట్టదని, అలానే ఈ ఆవకాయ అయితే ఎప్పుడూ బోర్ కొట్టదండి. ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఇలా తీసుకున్న దాన్ని ఇప్పుడు ఈ ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా ఒక గ్లాస్ జార్ కానీ పింగాణి జార్లో కానీ తీసుకొని 1 ఇయర్ పాటు హ్యాపీగా నిల్వ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ దీంట్లో అయితే కొంచెం పాడయ్యే అవకాశం ఉంటుంది. మనం పచ్చళ్ళు ఎప్పుడైనా గ్లాస్ కానీ పింగాణి దాంట్లో కానీ వాడుకోమని చెప్తారు. థ్యాంక్ యూ.